శకుంతల అంటూ ఉన్నది, ఈ పైట చెంగును వెనక నుంచి ఎవరో లాగుతున్నట్లుగా అనిపించి అడుగు తడబడింది శకుంతలకి. అప్పుడు శకుంతల అన్నది, వత్స కిం సహవాస పరిత్యాగిని మామునుసరిసి. సహవాస పరిత్యాగిని, సహవాస కలిసి జీవించడమును, కలిసి నివసించడమును, పరిత్యాగిని వదిలివేయుచున్నదాననైనా మాం నన్ను అనుసరసి కిం అనుసరిస్తున్నావా ఏమిటి? అంటే మీ తపోవన సహవాసాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి నన్ను అనుసరించి నీవు కూడా వస్తావా ఏమిటి? నీవు కూడా మా అత్తగారింటికి వచ్చేస్తావా అని అడుగుతోంది ఆ జింకని. అచిరప్రసూతయా జనన్యా వినా వర్ధిత ఏవ. అచిరప్రసూతయ ప్రసవించిన వెంటనే, జనన్యా విన తల్లి లేకుండా, వివర్ధిత పెంచబడిన వాడవు నీవు. పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది, లేదా తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ శకుంతల పెంచింది. అలా తల్లే లేకుండా పెరిగిన వాడివయ్యా, నేను లేకుండా ఉండలేవా నీవు అన్నట్టుగా చెప్తుంది. ఇదానీమపి మయా విరహితం త్వాం తాతశ్చింతయిష్యతి నివర్తస్వ తావత్. కాబట్టి పుట్టిన వెంటనే తల్లి లేకుండా ఇప్పటి వరకు పెరిగినటువంటి నీవు ఇప్పుడు ఇదానీమపి ఇప్పుడు కూడా మయా విరహితం, నేను లేకుండా ఉన్నటువంటి నిన్ను తాతశ్చింతయిష్యతి, మా తండ్రి గారు చూసుకుంటారు, తండ్రి గారు ఆలోచన చేస్తారు నీ గురించి, నివర్తస్వ వెనుకకు మరలు అని రుదతీ ప్రస్థిత ఏడుస్తూ బయలుదేరింది. శార్గరవుడు అన్నాడు, భగవన్ ఓదకాంతం స్నిగ్ధోజనో నిగంతవ్య ఇది శ్రూయతే తదిదం సరసస్థిరం అత్ర సందిశ్య ప్రతిగంతుమర్హసి. భగవన్ పూజ్యుడా అంటే భగవంతుణ్ణి ఎలాగైతే భగవన్ అని సంబోధిస్తామో గురువుగారిని కూడా అలా సంబోధిస్తున్నారు చూడండి. గురువు అంటే శిష్యులకి ఎంత గౌరవము. భగవన్ ఓదక స్నిగ్ధ జన, స్నిగ్ధ ప్రీతిపాత్రుడైనటువంటి జన వ్యక్తి, ప్రీతిపాత్రులైన వారు. స్నిగ్ధ జన ఈజ్ ఈక్వల్ టు ప్రీతిపాత్రులైన వారు, ప్రియులైన వారు. ఓదకాంతం నీటి వరకు, అంటే ఒక సరస్సో కాలువనో చెరువో ఏదో ఉంటుంది అక్కడి వరకు. అనుగంతవ్య అనుసరించి రాదగిన వారు, ఇది శ్రూయతే అని మనము వింటూ ఉన్నాం. నీటి వరకు ప్రియులైన వారు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని సాగనంపడానికి అనుసరించి రావాలి, తోడుగా రావాలి. తదిదం సరస్తీరం, ఆ సరస్సు ఇది. తత్ ఆ విధముగా ఇదం సరస్తీరం, ఇదే సరస్సు తీరం. ఇది అంటే నీటి సమీపం వరకు వచ్చేసాం మనం. అత్ర ఇక్కడ సందిశ్య, ఇక్కడ ఏమైనా మీరు సందేశం చెప్పవలసి ఉంటే ఇక్కడ సందేశం తెలిపి ప్రతిగంతుమర్హసి, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడానికి మీరు అర్హులు. తేనహి క్షీర వృక్షఛాయాం ఆశ్రయామః. కణుడు అన్నాడు, తేనహి అట్లయితే క్షీర వృక్ష ఛాయాం ఈ పాల చెట్టు నీడను ఆశ్రయిద్దాం అని ఒక పాల చెట్టు నీడలోకి వెళ్ళారు. సర్వే పరిక్రమ్య స్థితాః, అందరూ ఇలా కదిలి అక్కడి నుంచున్నారు, అంటే చెట్టు కిందికి వెళ్ళారు అన్నట్టు. అప్పుడు కణుడు అంటున్నాడు, ఆత్మగతం, ముందుగా మనస్సులో అనుకున్నాడు, కిమ్నుకలు తత్ర భవతో దుష్యంతస్య యుక్తరూపమస్మాభిః సందేష్టవ్యం. తత్ర భవతః పూజ్యుడైనటువంటి దుష్యంతస్య దుష్యంతునకు
అస్మాభిః మా చేత కిం సందేష్టవ్యం, ఏమి సందేశము ఇవ్వబడవలెనో ఖలు కదా, ఏమని నేను సందేశాన్ని పంపించవలసి ఉన్నదో కదా. తత్ర భవతః దుష్యంతస్య, పూజ్యుడైన దుష్యంతుడికి, అతడికి అన్ని విషయాలు తెలుసు. ఆయన చక్రవర్తి, ఎన్నో పంచాయతీలు తీసినటువంటి వాడు, ఎన్నో న్యాయాలు చేస్తున్నటువంటి వాడు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుకి ఇక్కడ నుంచి అయ్యా నేను మా అమ్మాయిని పంపిస్తున్నావు, నువ్వు బాగా చూసుకొని సందేశాన్ని పంపించాలా? అవసరం లేదు కదా. కానీ ఈ సమయంలో నాలాంటి తపస్సంపన్నుడు ఏమని సందేశం పంపించాలి ఆయనకి అని చింతయతి, ఆలోచించాడు. ఆలోచించి శార్గరవ ఇతి త్వయా మద్వచనాత్ స రాజా శకుంతలాం పురస్కృత్య వక్తవ్య. చూడండి ఆయన శార్గరవ, ఇతి ఈ విధంగా, అంటే నేను చెప్పబోయేటువంటి విధంగా, త్వయా నీ చేత శకుంతలాం పురస్కృత్య, శకుంతలను ముందుంచుకొని, శకుంతలని ముందుంచు, నువ్వు ఒక అడుగు వెనక నిలబడుకో, అలా శకుంతలని ముందుంచుకొని సహరాజా ఆ రాజు, ఆ దుష్యంతుడు వక్తవ్య చెప్పదగినవాడు. చూడండి ఆయన, నేనిచ్చే ఈ సందేశాన్ని నువ్వు శకుంతలని ముందుంచుకొని ఆ మహారాజుకు తెలియచేయి. ఆజ్ఞాపయతు భవాన్. శార్గరవుడు అన్నాడు, స్వామి తమరు ఆజ్ఞాపించండి. కాశ్యపుడు చెప్తున్నాడు, అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైః కులం చాత్మనః త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతాం స్నేహప్రవృత్తిం చ తాం సామాన్యప్రతిపత్తిపూర్వకమియం దారేషు దృశ్యాత్వయా భాగ్యాయత్తమతః పరం నఖలు తద్వాచ్యం వధూబంధుభిః. అస్మాన్ మమ్ములను సంయమధనాన్ తపస్సంపన్నులుగా విచింత్య ఆలోచించి, ఒక్క నిమిషం ఉంది, మమ్ములను తపస్సంపన్నులని తెలుసుకొని ఉచ్చైఃకులం ఆత్మనః అతని యొక్క ఉచ్చైఃకులం సమున్నతమైనటువంటి వంశమును విచింత్య ఆలోచన చేసి తెలుసుకొని త్వయి నీయందు అస్యాహ ఈమెకు ఈ శకుంతలకు కలిగినటువంటి అబాంధవకృతాం బంధువుల చేత చేయబడని స్నేహ ప్రవృత్తి ప్రేమ ప్రవృత్తిని తాం స్నేహ ప్రవృత్తి ఆ ప్రేమ కార్యమును విచింత్య ఆలోచన చేసి సామాన్య ప్రతిపత్తి పూర్వకం ఇయం ఈ శకుంతల సాధారణమైన ప్రతిపత్తి జ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని అనుసరించి దారేషు నీకున్న భార్యలయందు త్వయా నీ చేత దృశ్యా చూడదగినది. అతఃపరం అంతకు మించి భాగ్యాయత్తం అదృష్టము పైన ఆధారపడి ఉంటుంది. తత్ దానిని వధూబంధుభిః వధువు యొక్క బంధువులమైన మా చేత నా వాచ్యం చెప్పబడదగినది నా కాదు. తత్ అది వధూ బంధువుల చేత చెప్పదగినది కాదు.
కన్నుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మేము తపస్సంపన్నులము అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు సమున్నతమైనటువంటి పురువంశంలో జన్మించిన వాడవనే విషయం గుర్తుంచుకో. మా అమ్మాయికి నీ యందు కలిగినటువంటి ప్రేమానురాగాలని బంధువుల చేత చేయబడనటువంటి ఆ స్నేహ ప్రవృత్తిని, అంటే ఆ గాంధర్వ వివాహాన్ని విచింత్య గుర్తుంచుకొని ఈమెను నీవు నీ భార్యలలో ఒక సాధారణమైనటువంటి జ్ఞానంతో, ఈమె నా భార్య అనే సాధారణమైన జ్ఞానంతో చూసుకో చాలు. మా అమ్మాయిని గొప్పగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సామాన్యమైన నా భార్య ఈవిడ అనే సామాన్యమైన ఆలోచనతో నువ్వు చూసుకుంటే చాలు. అతఃపరం భాగ్యాయత్తం, అంతకంటే గొప్పగా చూసుకుంటానంటావా? అది మా అమ్మాయి యొక్క అదృష్టమే అనుకుంటాం మేము. మా అమ్మాయి యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత అది వధువు యొక్క బంధువులమైనటువంటి మేము చెప్పకూడదు ఆ విషయం. అంటే నీవు ప్రతిరోజు పట్టు చీర కొనియచ్చు, రోజుకొక నగ కొనియచ్చు, మంచి మంచి భోజనాలు చేపించి పెట్టచ్చు, అమ్మాయిని మంచి ఇదిగా చూసుకోవచ్చు, తర్వాత పట్టమహిషిగా చేసుకోవచ్చు, పుట్టబోయేటువంటి నీ పిల్లాడికే, నీ సంతానానికే రాజ్యాన్ని అప్పచెప్తానని అనవచ్చు. ఇలాంటివి మహారాజులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి వైభవాన్నైనా కలిగించవచ్చు తన భార్యకి పుట్టబోయేటువంటి బిడ్డలకి. అది భాగ్యత, వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. చూడండి, దశరథుడు కైకేయి యొక్క కుమారుడికి రాజ్యాన్ని కట్టబెడతానన్నాడు, కౌసల్య యొక్క కుమారుడిని అడవులకు వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు చేసుకున్నటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ఆ గతులు పడతాయి అన్నట్టుగా ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాడు. అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి మేమైతే అమ్మాయిని సాధారణంగా నువ్వు చూసుకుంటే చాలు అని మాత్రం కోరుకుంటున్నామనే విషయాన్ని నా మాటగా నువ్వు ఈ శకుంతలని ముందు పెట్టుకొని ఈ మాట రాజుతో చెప్పు. గృహీత సందేశ, తమరి సందేశము నా చేత గ్రహించబడినది, స్వీకరించబడినది. అంటే మీ సందేశాన్ని అక్షరశః మీరు ఏం చెప్పారో అదే చెప్తాను అని శార్గరవుడు అన్నాడు. అప్పుడు కన్నుడు అంటున్నాడు మళ్ళీ కాశ్యప, వత్సే త్వం ఇదానీం అనుశాసనీయాసి వనౌకసోపి సంతో లౌకికజ్ఞా వయం. వత్సే అమ్మాయి, త్వం నీవు ఇదానీం ఇప్పుడు అనుశాసనీయాసి ఆజ్ఞాపించదగిన దానివి అయ్యావు. నేను నిన్ను ఆజ్ఞాపించదగిన దానివి అయ్యావు అంటే నేను నిన్ను ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను అని అర్థం. ఏమిటది అని అంటే, వయం వనౌకసః సంతోపి, మనము అరణ్యంలో నివసించే వారి అయినప్పటికీ కూడా లోకజ్ఞా వయం, లౌకికజ్ఞా, లౌకికం తెలిసినటువంటి వాళ్ళం మనం. చాలామంది అంటే పల్లెటూరు వాడికి లోకం ఏం తెలుస్తుంది, పట్టణం ఏం తెలుస్తుంది అంటాం. పల్లెటూరు వాడికే పట్టణం తెలియకపోతే అడవిలో ఉన్నవాడికి ఇంకేం తెలుస్తుంది అని కదా అనుకుంటారు అందరూ. కాబట్టి మనం అడవిలో నివసించే వాళ్ళమైనప్పటికీ కూడా లౌకికమైన విషయాలన్నీ తెలిసిన వారం మనం. అలాంటి బుద్ధిశాలుడం, మన నాగరికత తెలిసిన వారం అని అర్థం. నాగరికత, నగరంలో జరిగేటువంటి వ్యవహారములు తెలిసిన, నగరంలో జరిగేటువంటి వ్యవహారములనే నాగరికత అంటారు. నగరస్య భావ. కాబట్టి ఆ నాగరికత తెలిసిన వాళ్ళం మనం, అనాగరికులం కాదు. శార్గరవుడు అన్నాడు, నఖలు ధీమతాం కశ్చిద్ అవిషయ నామ. ధీమతాం బుద్ధి గల వారికి అవిషయ, విషయము కానిది నఖలు ఏది ఉండదు కదా. తెలివితేటలు గలవాళ్ళు, బుద్ధిమంతులు ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించగలరు. ఒకవేళ ఏదైనా విషయం తెలియలేదనుకోండి, ఆ క్షణంలో అప్పుడే అడిగి తెలిసేసుకోగలరు. బ్యాంకుకు వెళ్ళి ఒక 10,000 రూపాయలు డిపాజిట్ వేసి రావాలి అంటే ఎవరికీ తెలియదు. మొట్టమొదటిసారి డిపాజిట్ చేసిన సమయంలో
ఏమంటే ఇది ఎలా చేయాలి ఏమిటి అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కనుక్కొని వాళ్ళు ఇచ్చినటువంటి ఫారాన్ని ముందుకు వెనక్కి తిప్పి మొత్తం చదువుకొని దాన్ని పూర్తి చేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా డిపార్ట్ చేసి వచ్చేస్తారు. అలా ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదలు ఒక విషయాన్ని ఒక చోట తెలుసుకున్నటువంటి వాడే. అలా తెలుసుకోకుండా మనకి ఏది తెలియదు, కళ్ళతోడు ఇలా పెట్టుకోవాలి అనే విషయం కూడా మనం ఒకరోజు తెలుసుకున్న వాళ్ళమే. కాబట్టి వయం లోకజ్ఞా, మనం లోకం తెలిసినటువంటి వాళ్ళం మనము అని ఈయనంటే శార్గరవుడు అన్నాడు. ధీమంతులకి ఇది తెలుసు ఇది తెలియదు అనేది ఏం లేదండి, అన్ని విషయాలే, అవిషయం అనేది ఉండదు. సా త్వమిత పతికులం ప్రాప్య, సా అటువంటి నీవు, ఎటువంటి నీవు, అరణ్యములోనే పుట్టి పెరిగినటువంటి నీవు, లోకజ్ఞానం మనకు తెలుసు అని నిరూపించదగినవలసినటువంటి నీవు, ఇతః ఇక్కడి నుండి పతికులం భర్త యొక్క ఇంటికి ప్రాప్య పొంది, భర్త యొక్క ఇంటిని ప్రాప్య చేరుకొని, శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖీ వృత్తిం సపత్నీ జనే భర్తృర్విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపం గమః భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాంత్యేవం గృహిణీ పదం యువతయః వామాః కులస్యాధయః. చూడమ్మాయి, నీవు ఇక్కడి నుండి పతిగృహాన్ని చేరుకొని గురువున్ శుశ్రూషస్వ, పెద్దలని సేవించు. గురువున్ పెద్దలని శుశ్రూషస్వ సేవించు. సపత్నీ జనే, నీ సవతుల విషయంలో కురు ప్రియసఖీ వృత్తిం, నీకు ప్రియమైనటువంటి స్నేహితురాళ్ళలాగా స్నేహ ప్రవృత్తిని, మైత్రిని కురు చెయ్యి. ప్రియమైన మైత్రిని చెయ్యి వాళ్ళ విషయంలో, అసూయ చెందకు. భర్తృ విప్రకృతాపి, భర్త చేత నీవు విప్రకృత అవమానించబడిన దానివి, నిందించబడిన దానవు అపి అయినప్పటికీ కూడా రోషణతయ, రోషానికి పోయి భర్తకు ప్రతీపం, ప్రతికూలతను ఎదురుగా మాస్మగమః, ప్రతికూలతను మాస్మగమః పొందకు. ప్రతీపం మాస్మగమః, ఎదురు వెళ్ళకు అనైనా చెప్పవచ్చు. పరిజనే, సేవకుల యందు భూయిష్టం, ఎక్కువగా, దక్షిణ ఉదార స్వభావము కలదానివి, భవ అగుము. భాగ్యేషు సంపదల యందు అనుత్సేకిని, గర్వము లేని దానివిగా భవ ఉండుము. ఏవం ఈ రీతిగా, ఈ చెప్పబడుతున్నటువంటి విధానముగా యువతయ కాంతలు, యువతులు గృహిణీ పదం, గృహిణి అనేటువంటి స్థానమును యాంతి పొందుతున్నారు. ఈవిడ ఉత్తమ గృహిణి అని అనిపించుకుంటున్నారు అని అర్థం. వామాహ వ్యతిరేకంగా నడుచుకునేటువంటి కాంతలు కులస్య పుట్టింటికి, ఆధయ మనోవ్యాధిని కలిగించేవారు అని చెప్తున్నాడు. అమ్మా, నీవు ఇక్కడి నుంచి వెళ్ళాక పెద్దలను సేవించు. నీకు అక్కడ ఎంతోమంది సవతులు ఉంటారు, వాళ్ళందరితో ప్రియ స్నేహితురాలితో ఉన్నంత చనువుగా నీవు ఉండు.
నీ ప్రియురాళ్ళైనటువంటి స్నేహితురాళ్ళని చూసుకున్నట్టుగా చూసుకోవాలని. భర్త ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నిన్ను కోప్పడితే నీవు కూడా కోప్పడి రోషణతయ నీవు ఆవేగం తెచ్చుకొని నీవు ఆయనకి ఎదురు చెప్పవద్దు, ఎదురు మాట్లాడవద్దు. నువ్వు నీకు ఉన్నటువంటి పరిచారకులు చాలామంది ఉంటారు, వాళ్ళ విషయంలో ఉదారంగా ఉండు. వాళ్ళకి ఇదిగోమ్మా ఇది తీసుకెళ్ళు, అదిగోమ్మా అది తీసుకెళ్ళు, ఈ చీర తీసుకెళ్ళి నువ్వు కట్టుకో, ఈ నగ నువ్వు పెట్టుకో అని వాళ్ళకి అది ఇది ఇస్తూ ఉండాలి. పని వాళ్ళు ఎప్పుడే కానీ ఏదైనా ఇస్తూ ఉంటే అది తీసుకొని సంతృప్తి పడుతుంటారు. ఆ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా మనం ఏదైనా ఇది తీసుకెళ్ళమ్మా అని మనం అంటే అది తీసుకొని చాలా సంతోషపడతారు వాళ్ళు. కాబట్టి పరిజనులందరికీ ఎప్పుడు నీవు ఇలా ఉదారంగా ఉండు వాళ్ళ విషయంలో. భాగ్యేషు అలా నీకు సంపదలు బోల్డ్ ఉంటాయి, బంగారం ఉంటుంది, రత్నాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, పట్టు వస్త్రాలు ఉంటాయి, ఇంకా ఏమేమో ఎన్నో రకాలైనటువంటి అమూల్యమైన వస్తువులు అంతఃపురంలో ఉంటాయి. వాటి పట్ల నీవు అనుచ్చేకిని గర్వము లేని దానివిగా వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తే ఉపయోగించుకో, కానీ గర్వపడద్దు. నాకు ఇది ఉంది, ఇది నాది అనే గర్వం పెట్టుకోకుండా నీవు వాటిని ఉపయోగించుకో అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇలా ఉంటే, ఇలా భర్తకి అనుకూలంగా అణకువగా పెద్దలని సేవించేటువంటి స్వభావం కలిగి, సపత్నుల విషయంలో మైత్రి కలిగి, పరిజనుల విషయంలో ఉదారత కలిగి ఉండటాన్ని చేసేటువంటి కాంతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గృహిణి అనేటువంటి స్థానాన్ని నిజంగా పొందుతారు. గృహిణి అనే ఒక శ్రేష్టమైనటువంటి పదవిని పొందుతారు. వామాహ వ్యతిరేకంగా ఆలోచన చేసేవాళ్ళు, పెద్దలైతే మాకేంటి అని పెద్దల్ని గౌరవించకుండా ఉండేవాళ్ళు, సపత్నుల పట్ల అసూయతో వాళ్ళని దెప్పిపొడిచేటువంటి వాళ్ళు, భర్త ఏదైనా కోపగించుకొని మాట్లాడితే చీటికి మాటికి అలిగి భర్తకు అన్నం పెట్టకుండా ఉపవాసం పెట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వామాహ వక్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వారు పుట్టింటికి మెట్టినింటికి అత్తగారింటికి కూడా మనోవ్యాధుల్ని కలిగించేవారు అవుతారు. కథం వా గౌతమి మన్యతే. ఇంత ఉపదేశం చేశాక గౌతమి ఏమని ఆలోచన చేస్తున్నది, ఎలా ఆలోచన చేస్తున్నది అని గౌతమిని అడిగాడు.